హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే రోజున వ్లాగ్ అండి. లంచ్ వ్లాగ్. లంచ్‌లోకి చాలా బాగా కుదిరింది. గోంగూర పచ్చడి, ఇంకా బీరకాయ పప్పు చేశాను. చాలా తృప్తిగా తినొచ్చు అన్నము ఈ పచ్చడి లాంటివి చేసుకుంటే. అయితే నేను బీరకాయ పప్పు వేసి చేశాను. తర్వాత గోంగూర పచ్చడి కూడా చేశాను. 2 కూడా పండు మిరపకాయలు వేసి చేశానండి. టేస్ట్ చాలా బావుంది. అయితే పప్పు నేను ఒక గంట ముందే నానబెట్టి పెట్టేశాను. ఒక కప్పు కందిపప్పుని నానబెట్టి పెట్టాను. బాగా వాష్ చేసిన తర్వాత పప్పు కోసం ఇక్కడ నేను బీరకాయ పావు కేజీ వరకు తీసుకున్నా. ఒకటొచ్చిందండి. ఒక బీరకాయని కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్ కూడా ఒకటే తీసుకున్నాను. ఆనియన్‌ని కూడా బాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా గోంగూరలో కూడా మనము ఆనియన్ వేస్తాము. కాబట్టి దానికి కూడా సరిపడా ఆనియన్స్ అయితే ఇక్కడే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటోస్ రెండిట్లోనూ వేస్తామండి. గోగాకు చట్నీలో గానీ, తర్వాత బీరకాయ పప్పులో కూడా. కాబట్టి అన్నీ కూడా సరిపడా తీసుకున్నాను. టమాటోస్ ఒక 3 తీసుకున్నాను. తర్వాత పండు మిరపకాయలైతే కారానికి సరిపడా బాగా తీసుకున్నానండి. ఇప్పుడు పప్పయితే స్టార్ట్ చేశాను ముందుగానే. కూరగాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాను. గోంగూరను కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అయితే కుక్కర్‌లోకి పప్పు యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేశానండి. ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ మీరు నానపెట్టలేదు అనుకుంటే ఇంకో హాఫ్ కప్పు వాటర్ ఎక్స్‌ట్రాగా వేసుకోవచ్చు. తర్వాత పప్పు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు, తర్వాత టమాటోసు, ఆనియన్స్, కారానికి సరిపడా పండు మిరపకాయలు అన్నీ కూడా కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసాను. వేసిన తర్వాత ఉప్పు, ఇంకా పసుపు కొంచెం వేశాను. వేసి కుక్కర్ రబ్బర్ పెట్టేసి ఇంకా మూత కూడా పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేశాను. ఇక నేను గోగాకు తీసుకున్నానని చెప్పాను కదా! గోంగూరకు కూడా మంచిగా వాష్ చేసుకున్నాను. గోంగూరని బాగా కడిగి తీసుకోండి. నేను ఎర్ర గోగాకు తీసుకున్నాను. గోంగూరని బాగా కడిగి తీసుకోండి. సన్న ఇసుక ఉంటుందది. కాబట్టి కడిగిన తర్వాత పక్కన పెట్టేశాను స్ట్రైనర్‌లో వేసి. ఈ గ్యాప్‌లో వాటర్ అంతా కూడా వంకిపోతాయని చెప్పేసి. తర్వాత ఇక నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగ్గింజలనైతే ఫ్రై చేస్తున్నానండి. శనగ్గింజలు వేసి చేస్తే చాలా బావుంటుంది. నువ్వులు కూడా వేసి చేయొచ్చు. నువ్వులేసినా కూడా చాలా బావుంటుంది. శనగ్గింజలైతే ముందే ఫ్రై చేసుకోవాలి. నువ్వులైతే అసలు ముందు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా ప్యాన్‌లోనే చేసేయొచ్చు. టమాటో, పండుమిర్చి వేసినప్పుడే. అయితే శనగ్గింజల్ని ఫ్రై చేసి మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టేశాను. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. జస్ట్ బరకగా పట్టాను అంతే శనగ్గింజల్ని. తర్వాత అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ ఏసుకున్నాను. తర్వాత కారానికి సరిపడా పండు మిరపకాయలు, టమాటోసు, ఇంకా బాగా వాష్ చేసి పెట్టుకున్న గోగాకును కూడా వేసేసాను. అసలు ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరమే లేదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి మీరు గోగాకు పచ్చడి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరు ఇంకెప్పుడు చేసినా కూడా ఇలానే చేసుకుంటారు. అంత బావుంటుంది. గోగాకంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉడికించుకునేసాను. గోగాకు బాగా ఉడికిపోయింది. వాటర్ కూడా బాగా వచ్చాయండి. ఇంకా మనం వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. టమాటోస్ కూడా బాగా ఉడికిపోయినాయి. చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా బియ్యం కూడా నానబెట్టి పెట్టాను ఈ గ్యాప్‌లో. బియ్యం కూడా కుక్కర్‌లో వేసి బియ్యం కూడా స్టవ్ పైన పెట్టేశాను. ఇందాక చెప్పాను కదా! శనగ్గింజలు బరకగా మిక్సీ పట్టుకున్నానని చెప్పి, ఆ శనగ్గింజల్లోకి కొంచెం సాల్ట్ ఏసి, ఇంకా చల్లారిన గోగాకు, పండు మిరపకాయలు, టమాటో అంతా కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసాను. వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్‌లో మనకి గోగాకు కూడా సారీ పప్పు కూడా ఉడికిపోయింది. పప్పుని కూడా మెత్తగా స్మాష్ చేసేసాను. మీరు బాగా మెదపలేము అనుకుంటే పప్పులో ఉన్న వాటర్ అంతా కూడా ఒక బౌల్‌లో కలెక్ట్ చేసేసి మంచిగా పప్పును మాత్రం స్మాష్ చేసేసుకోండి. నేనైతే అలానే మెదిపేసాను. తొందరగానే బాగా ఉడికిపోయింది కదా! కాబట్టి లైట్‌గా మెదిపితే కూడా బాగా మెత్తగా అయిపోయింది. పప్పునైతే మెదిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గోగాకులోకి తాలింపు వేస్తున్నానండి. అదే ప్యాన్‌లోకి మళ్ళీ ఆయిల్ ఏసుకున్నాను. జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డ కంపల్సరీ వేసుకోండి మర్చిపోకు. తెల్లగడ్డను కూడా వేసి కరివేపాకు, ఆనియన్స్ అన్నీ కూడా వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసేసేయాలి. అంతే అండి. గోంగూరలో ఆయిల్, ఆనియన్స్ అంతా కూడా బాగా కలిసేలాగా ఒక 2, 3 నిమిషాలు బాగా మిక్స్ చేసేసేయండి. ఉడకాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ తాలింపు దాంట్లో కలిసిపోతే సరిపోతుంది. బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి. అంతే అండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా రాగి సంగటి చేసుకుంటే ఇంకా బావుంటుంది ఈ రెండిటికి కూడా. కాకపోతే నేనైతే ఆ రోజు రైస్ మాత్రమే చేశాను. గోంగూర అయిపోయింది. దాన్ని తీసి బౌల్‌లో తీసి పక్కన పెట్టేశాను.
ఇందాక పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, పప్పులోకి కొంచెం చింతపండు రసంని కూడా వేస్తున్నాను. చింతపండులోంచి గుజ్జు అంతా తీసేసి రసం మాత్రమే వేసేసి దాన్ని కూడా మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా పప్పులోకి కూడా తాలింపు వేసేసాను. తాలింపులో ఎండుమిరపకాయలు వేయట్లేదండి. ఎండుమిరపకాయలు నేను పెద్దగా వేయను తాలింపులో. ఆల్రెడీ మనం పండుమిర్చి, పచ్చిమిర్చి వేసింటాం కదా, కారం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొంచెం మాత్రమే ఎండుమిరపకాయలు మాత్రమే వేయకుండా తాలింపు అయితే పెట్టేశాను. ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించేసాను పప్పుని. పప్పు కూడా కన్సిస్టెన్సీ బాగా కుదిరింది. మీరు ఒకవేళ పప్పు ఇంకా వాటర్‌గా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి ఎక్స్‌ట్రాగా వేసుకోండి. పప్పు కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి. వేసేసుకొని బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసేసుకోవడమే. రైస్ అయిపోయింది. రైస్‌ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత రైస్‌ని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. రైస్ అయిపోయింది, పచ్చడి అయిపోయింది, ఇంకా బీరకాయ పండుమిరపకాయల పప్పు కూడా అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒక్క రొయ్యలు తప్ప, రొయ్యలు మాకసలు దొరకవండి. అందుకే నేను ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.